ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన సూపర్ 8 మ్యాచ్లో సమిష్టిగా రాణించిన సౌత్ ఆఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తుగా ఓడించేసింది. నిజానికి అసలు టీమిండియా ఇంత ఘోరమైన పరాజయం మూటగట్టుకుంటుందని బహుశా ఎవ్వరూ కూడా ఊహించి ఉంటారు. ఏదో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరగచ్చు. ఓటమి గెలుపు అనేది సాధారణంగా భాగమే కాబట్టి అది కూడా అవ్వచ్చు అనుకున్నారు. కానీ ఏకంగా 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది అంటే ఇది నిజంగా భారత్‌కు చాలా గొప్ప అవమానం అని చెప్పుకోవాలి. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌తో పాటు మిడిల్ ఓవర్‌లో బౌలింగ్ వైఫల్యం కూడా తమ పతనాన్ని శాసించిందని చెప్పుకొచ్చాడు. పవర్ ప్లేలో మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. అసలు ఇంతకీ దాన్నేమన్నాడంటే, మ్యాచ్ ఆరంభంలో మేం మెరుగైన ప్రదర్శన కనబరిచాం. అద్భుత బౌలింగ్‌తో 21 పరుగులకే 3 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికాను కట్టడి చేశాం. కానీ 7-15 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత మేం మళ్లీ పుంజుకుని ఆటలోకి వచ్చాం. మొత్తంగా చూస్తే మా బౌలింగ్ బానే ఉంది కానీ బ్యాటింగ్ మాత్రం పూర్తిగా నాసిరకంగా మారిపోయింది. ఎంతో ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. 180, 185 పరుగుల లక్ష్య ఛేదనలో పవర్ ప్లేలో వీలైనన్ని పరుగులు చేయటం చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లేతోనే మ్యాచ్ గెలవచ్చు. అటువంటి సిట్యుయేషన్స్ కూడా వస్తాయి. అక్కడే మేము మ్యాచ్ కోల్పోయాము అంటే ఇక తర్వాత కూడా అస్సలంటే అస్సలు మా బ్యాటింగ్ ప్రభావం చూపించలేకపోయింది. మేము పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోయాం. ముఖ్యంగా తిలక్ వర్మ కానీ, ఇషాన్ కిషన్ కానీ, అభిషేక్ శర్మ కానీ వీళ్ళు ముగ్గురు కూడా అస్సలు రాణించలేకపోయారు. వీళ్ళ ముగ్గురు కనుక నిలదొక్కుని పరుగులు రాబట్టి ఉండుంటే ఫలితం మరోలా ఉండేది. అయితే దానివల్ల 185 పరుగులు చేస్ చేయడానికి అవసరమైన చిన్న చిన్న భాగస్వామ్యాల్ని కూడా నెలకొల్పలేకపోయారు. అయితే ఇది ఆటలో భాగమే అయినప్పటికీ కూడా మేము ఈ ఓటమి నుంచి కనుక నేర్చుకుని మళ్ళీ తిరిగి పుంజుకోకపోతే మాత్రం మేము ఆట నుంచి పక్కకు వెళ్ళిపోవడం నయం. మా ఆటను సమీక్షించుకుని మళ్ళీ బలంగా తిరిగి వస్తాము అన్న నమ్మకం నాకుంది. బూమ్రా, హర్షదీప్‌ల కాంబినేషన్ ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలుసు. వారిద్దరూ కలిసి చాలా కాలంగా చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ఈరోజు కూడా ఇద్దరూ కలిసి 8 ఓవర్లు వేసి దాదాపు 5 వికెట్లు పడగొట్టారు. ఒకవేళ వాళ్ళు గనక లేకపోయి ఉండుంటే ఇంకొక 200 పరుగులకు పైగా చిలుక వెళ్ళిపోయేది. అయితే వారిద్దరి జోడీ బౌలింగ్ బాగా చేసి వాళ్ళని కొద్దిగా కట్టడి చేయడంలో ముందడుగు వేశారు. మేము వారి నుంచి కోరుకునేది ఇదే. వారిద్దరూ చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్. వారు మా జట్టులో ఉండడం చాలా మంచి విషయం. జింబాబ్వేతో తదుపరి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తాం. ఈ ఓటమి ఇక్కడే మర్చిపోయి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్, ఫీల్డింగ్‌లో కూడా రాణిస్తాం. మా ఆట సింపుల్‌గా ఉండేలాగా చూసుకుంటాం. మేము ఆడాలనుకుంటున్న శైలిలోనే మేము ఆడడానికి ప్రయత్నిస్తాం. ఈరోజు మాత్రం సౌత్ ఆఫ్రికాకు క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళ ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. ఏ నిమిషంలోనూ కూడా వాళ్ళు అస్సలంటే అస్సలు ఒక్క పర్సెంట్ కూడా ఫీల్డింగ్ అనేది లూజ్‌గా వదలలేదు. అందులో ఎటువంటి సందేహము లేదు. అయితే ఇక మేము బలంగా తిరిగి వస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నిజంగా చెప్పాలి అంటే మిల్లర్ ఇస్ ద కిల్లర్ ఆఫ్ దిస్ మ్యాచ్ అని మళ్ళీ తను ప్రూవ్ చేశాడు. మా పవర్ ప్లేలో అట్‌లీస్ట్ 3 వికెట్స్‌లో తిలక్ వర్మ వికెట్ తొందరగా పోతుందని నేను అనుకోలేదు. అది నాకు చాలా బాధగా అనిపించింది. ఎక్కడో మ్యాచ్ కోల్పోయామేమో అని భయమేసింది. ఆ తర్వాత వికెట్ విషయం గురించి నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకనంటే పరిస్థితిలో ఇంత దారుణంగా ఓటమి పాలైన తర్వాత వికెట్ గురించి నేను మాట్లాడినా కూడా అది అప్రస్తుతమే అవుతుంది. మేము పిచ్‌ని, కండిషన్స్‌ని, బౌలింగ్‌ని వీటిల్లో దేన్నో దాన్ని గౌరవించలేకపోయాం కాబట్టే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అంటూ ఇక సూర్యకుమార్ యాదవ్ తన ఒక స్పీచ్‌నైతే ముగించాడు. అయితే అయితే సూర్యకుమార్ యాదవ్ అయితే మాత్రం తిలక్ వర్మ పెర్ఫార్మన్స్ విషయంలో చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే అభిషేక్ శర్మ అసలు ఈ టోర్నమెంట్‌లోనే ఎక్కడ ఫామ్‌లో కనిపించలేదు. సో, ఇషాన్ కిషన్ బాగా రాణిస్తాడు అనుకుంటే ఏదో తను తడబడ్డాడు, ఔట్ అయిపోయాడు. సరే తనబడ్డా కూడా తిలక్ వర్మ ఖచ్చితంగా నిలకడగా రాణిస్తాడని సూర్యకుమార్ యాదవ్ అనుకున్నాడు. అయితే ఇక్కడ కేవలం సూర్యకుమార్ యాదవ్ మాత్రమే కాదు. తిలక్ వర్మ మీద చాలా మందికి చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే తను ఎప్పుడూ కూడా అతి తక్కువ పరుగులకి ఔట్ అవ్వడు.
తన బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు. అలాంటిది తిలక్ వర్మ కూడా అవుట్ అయిపోవడం భారత జట్టుకు చాలా పెద్ద ఎదురుదెబ్బ. ఇక క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. ఖచ్చితంగా రాణిస్తాడు. ఎంతో కొంత పరుగులు సూర్య బ్యాట్ నుంచి వస్తాయనుకునే టైంకి తను కూడా తక్కువ పరుగులకే అవుట్ అయిపోయాడు. ఇక శివం దుబే ఒంటరి పోరాటం చేసినప్పటికీ, ఆ పోరాటం చేయటానికి కూడా తనకి అవకాశం లేకుండా పోయింది. వరుస వికెట్లు పోతూనే ఉన్నాయి. నిజంగా క్రీజ్‌లో ఉన్నా కూడా అస్సలు రన్ రేట్ అనేది దారుణంగా పడిపోయింది. ఇక ఒకానొక దశలో ఒక్కొక్క బంతికి 6 కొట్టినా కూడా గెలవలేని పరిస్థితుల్లోకి భారత్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆల్ ఔట్ అయిపోయి 111 పరుగులకి చేతులెత్తేసింది. ఇంత దారుణమైన పెర్ఫార్మన్స్ బహుశా భారత జట్టుకి ఈ టోర్నమెంట్‌లో ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు భారత్ గనక రాబోయే 2 మ్యాచెస్‌లో గనక భారీ తేడాతో గెలవకుండా ఏదో ముక్కుతూ, మురుగుతూ ఓకే గెలిచాము అనేది గనక అక్కడ కనిపించింది అంటే మాత్రం చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకనంటే సూపర్ 8కి సంబంధించి ఇప్పుడు 4, 4 జట్లున్నాయి కదా! కేవలం 2 జట్లు మాత్రమే వెళ్తాయి. 2 నిష్క్రమించేస్తాయన్నమాట. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత్ ఆడడం అయితే జరగాలి. అయితే అన్‌డౌటెడ్‌గా ఇక్కడ మనం చూసినట్టయితే +3 రన్ రేట్‌తో సౌత్ ఆఫ్రికా టాప్ పొజిషన్‌లో ఉంది. -3 రన్ రేట్‌తో భారత్ చిక్కుల్లో ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే, ఈ సూపర్ 8కి సంబంధించి సెమీఫైనల్ బెర్త్‌ని దాదాపుగా ఖాయం చేసుకుందైతే సౌత్ ఆఫ్రికా జట్టని చెప్పుకోవాలి. ఎందుకంటే, భారత్ పైన గెలిచిన సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే పైన అలాగే వెస్టిండీస్ వీటిపైన ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయి. మరోవైపు జింబాబ్వే, ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి పెద్ద పెద్ద జట్లను కూడా ఓడించి రెడీగా ఉంది. సో సో, ఈ విషయాన్నైతే భారత్ గుర్తుపెట్టుకొని చాలా అద్భుతంగా ఆడితే తప్ప అసలు నెక్స్ట్ ఇంకా కష్టమనే చెప్పుకోవాలి. అయితే ఫస్ట్ అసలు ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు బ్యాటింగ్ వైఫల్యాలు, పార్ట్నర్‌షిప్స్ లేకపోవటము, మిడిల్ ఓవర్‌లో బౌలింగ్ సరిగ్గా చేయలేకపోవటము, హార్దిక్ పాండ్యా చివరి ఓవర్‌లో అంటే ముఖ్యంగా తను బౌలింగ్ చేస్తున్న ఓవర్ 20 పరుగులు ఇచ్చుకున్నాడు. 20 పరుగులు ఇవ్వడం అనేది దారుణాతి దారుణం. లేకపోతే ఆ ఒక సమీకరణలు ఇప్పుడు 185 పరుగుల లక్ష్యంకి 20 పరుగులు తీసేసేయండి. 165 గదా! సో, లక్ష్యం ఎప్పుడైతే చిన్నదయిందో ఖచ్చితంగా భారత ఆటగాళ్ళు కూడా ఓకే. లక్ష్యం చిన్నదే కాబట్టి పోరాటం అనేది మాకు సులువవుతుంది అన్న మైండ్ కాన్సెప్ట్‌తో బరిలోకి దిగుండేవాళ్ళు. అలా కాకుండా పరిస్థితులు మొత్తం అంతా కూడా తారుమారైపోయాయి. ఇంత దారుణమైన పెర్ఫార్మన్స్ ఎప్పుడు కూడా భారత్ చేయలేదు అంటూ ఇప్పటికే ప్రపంచ దిగ్గజాలందరూ కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే సౌత్ ఆఫ్రికా జట్టు అద్భుతమైన ఆట, పోరాట పటిమ కనిపిస్తూనే ఉంది గానీ, భారత్ వైఫల్యం కూడా అంతే స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీనిపైన ఏం జరుగుతుందో ఏమో తెలీదు కానీ, మొత్తానికైతే మాత్రం అభిషేక్ శర్మని తీసేసి అట్‌లీస్ట్ సంజు శాంసన్‌కి అవకాశం ఇస్తే బావుంటుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే సంజు శాంసన్‌కి అవకాశం ఇస్తే మేబీ తనను తాను నిరూపించుకుంటాడేమో అనిపిస్తోంది. ఇంక డకౌట్ స్టార్ అభిషేక్‌కే అవకాశాలు ఇస్తూ ఉన్నారు ఈ సీరీస్ టోర్నమెంట్ అంతా తను ఆడినా, ఆడకపోయినా కూడా. ఇప్పుడు దిస్ ఈస్ నాట్ ద టైమ్. ఇది గెలవాల్సిన టైం. సో, ఖచ్చితంగా గెలిచి ఆడి తీరాల్సిందే అని చెప్పొచ్చనమాట. మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.